శ్రీ మైట్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్, వీర హనుమాన్ 4వ భాగానికి స్వాగతం. స్వయంప్రభ పుణ్యమా అంటూ బిలంలోంచి బయటపడిన వానరులకు ఎట్టెదుట సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఘోషపెట్టుతూ కంటపడింది. వాళ్లు వింధ్యపర్వతపు నైరుతి ప్రాంతంలో పుష్పవృక్షాల కింద ఒక తిప్పమీద చేరి ఆలోచన చేశారు. ఎందుకంటే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. వాళ్లు సుగ్రీవుడి ఆగ్రహానికి చాలా భయపడ్డారు. ఆ స్థితిలో యువరాజైన అంగదుడు మిగిలిన వానరులతో ఇలా అన్నాడు: వానరులారా, మనను పంపిన సుగ్రీవుడు మనకు నియమించిన నెల గడువు మనం వృక్షబిలంలో ఉండగానే తీరిపోయిన సంగతి మీకు తెలుసుగదా. మొట్టమొదట హనుమంతుడి సూచన మీద సుగ్రీవుడు మనకు 15 రోజుల గడువిచ్చి పిలిపించాడు. ఇది ఆశ్వయుజమాసంలో జరిగింది. తరువాత లక్ష్మణుడు కోపించి వచ్చిన మీదట మళ్లీ 10 రోజులు గడువిచ్చి సుగ్రీవుడు మనలందర్నీ పిలిపించాడు. తరువాత మనకు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. ఆ గడువ తీరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. మనకేమో సీత జాడ ఇంకా తెలియలేదు. మనం సుగ్రీవుడి ఆజ్ఞను 2 విధాలా ఉల్లంఘించాం. అమిత క్రూర స్వభావుడైన సుగ్రీవుడు మనను తప్పక చంపేస్తాడు. సీత జాడను తెలుసుకోగలిగితే సుగ్రీవుడి వద్దకు పోదాం, లేకపోతే ఇక్కడే చచ్చిపోదాం అన్నారు. మనం అక్కడికి తిరిగి వెళ్లి భయంకరంగా చావటం కన్నా ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవటం మంచిది. సుగ్రీవుడికి నా మీద సద్భావం లేదు. నన్ను యువరాజును చేసినవాడు రాముడేగాని సుగ్రీవుడు కాదు. అందుచేత నెపం దొరికితే ఆయన నన్ను చంపక మానడు. అయినవాళ్లందరికీ దుఃఖం కలిగేటట్లుగా నేను కిష్కింధలో ఎందుకు చావాలి? ఇక్కడ నిరాసన వ్రతం అవలంబించి ఈ సముద్రతీరాన చచ్చిపోతాను. ఈ మాటలకు వానర వీరులంతా దుఃఖించి మనం సీత సమాచారం తెలుసుకోగలిగితే మనం సుగ్రీవుడి దగ్గరకు పోదాం, లేకపోతే ఇక్కడే చచ్చిపోదామన్నారు. మనం చావటం దేనికి? ఈ బిలంలోకి వెళ్లి అక్కడ హాయిగా ఉందాం. విచారించకండి, ఈ బిలంలోకి ఎవరూ రాలేరు. ఇక్కడ తినటానికి తాగటానికి పుష్కలంగా ఉన్నది. ఇక్కడ మనకు రాముడి భయంగాని సుగ్రీవుడి భయంగాని లేదు అన్నాడు తారుడు. ఈ మాటలన్నీ వింటున్న హనుమంతుడు తనలో, సుగ్రీవుడి వానరరాజ్యాన్ని అంగదుడు తప్పక కాజేస్తాడు. ఈ వాలికొడుకు సూక్ష్మబుద్ధిగలవాడు, దేశకాలాలు తెలిసినవాడు అనుకున్నాడు. అతను అంగదుడితో, అంగదుడా, నువ్వు యుద్ధంలో నీ తండ్రికన్నా గొప్పవాడివి కావు. చపలచిత్తులైన ఈ వానరులు ఎల్లప్పుడూ నీ వెంట ఉండరు. వాళ్లకు భార్యలు బిడ్డలూ ఉన్నారు. నన్ను, ఈ జామవంతుణ్ణి, ఇతర వానరవీరులను సుగ్రీవుడి నుంచి వేరుచేసి నీ పక్షం చేసుకోవటం నీకు సాధ్యం కాదు. ఈ వృక్షబిలం లక్ష్మణుడి బాణాలకు గొప్ప ప్రతిబంధకం కాదు. అతను దీన్ని ఆకును ఛేదించినట్టు ఛేదిస్తాడు. అసలు నువ్వు సుగ్రీవుడి మీద విరోధం కట్టి ఈ బిలంలో ప్రవేశిస్తే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టేస్తారు. తర్వాత నువ్వు గడ్డిపోచ విలువ చెయ్యవు. రామలక్ష్మణులు నిన్ను ప్రాణాలతో వదలరు. సుగ్రీవుడు ధర్మాత్ముడు. అతనికి నీపైన పగలేదు. పైపెచ్చు నీ తల్లి అంటే చాలా ప్రేమగలవాడు. ఆమె కొడుకువైన నిన్ను తన కొడుకులాగే చూసుకుంటాడు అన్నాడు. హనుమంతుడి మాటలను అంగదుడు ఆమోదించక, సుగ్రీవుడిలో ఏ సుగుణమూ లేదు. తన అన్న తనను గుహవద్ద కాపుపెట్టి శత్రువు బయటికి రాకుండా చూడమని చెప్పి లోపలికి పోతే సుగ్రీవుడు దుర్బుద్ధితో గుహకు రాయి అడ్డం పెట్టాడు. రాముడివల్ల అంత ఉపకారం పొంది ప్రత్యుపకారం చెయ్యటం మాట మరిచాడు. చివరకు అతను సీతను వెదిగిస్తున్నది కూడా లక్ష్మణుడికి భయపడేగాని సద్బుద్ధితో కాదు. అలాంటివాడికి నేను ఇప్పుడు అందరికీ తెలిసినట్టు చేసిన ఆలోచన తెలిసిన మీదట ప్రాణాలతో ఉండగలనా? నేను కిష్కింధకు రాను. ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. మీరంతా కిష్కింధకు తిరిగి వెళ్ళండి. రామలక్ష్మణుల క్షేమం అడిగానని చెప్పండి అన్నాడు. అంగదుడు ఇలా అని తన తల్లి అయిన తారను తలుచుకుని దుఃఖిస్తూ నేలమీద దర్భలు పరుచుకుని వాటిమీద పడుకున్నాడు. అది చూసి వానరులందరూ పెద్దగా ఏడ్చారు. అంగదుడి నిశ్చయం మారదని గ్రహించి వాళ్లందరూ సముద్రంలో స్నానాలు చేసి
దర్భలు పరుచుకుని వాటిమీద తాము కూడా పడుకున్నారు. తరువాత వాళ్లు తమలో తాము రాముడి వనవాసం గురించి, సీతా అపహరణం గురించి, జటాయువు మరణం గురించి, వాలి వధ గురించి, తమ సీతాన్వేషణ గురించి మాట్లాడుకోసాగారు. వానరుల కోలాహలం విని ఒక గుహనుంచి పెద్ద గద్ద ఒకటి బయటకు వచ్చి, ఆహా, నాకు కడుపు నిండా కావలసినంత తిండి అన్నది. ఆ మాట విని వానరులు హడలిపోయారు. అంగడుడు హనుమంతుడితో, ఈ గద్ద సూర్యుడు కొడుకైన సంపాతి. రాముడికోసం జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఎలా ప్రాణాలు వదిలినది మనకు తెలుసుగదా. మనమలా రామకార్యంలో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లమైనా కాలేకపోయాం అన్నాడు. ఈ మాటలు విని సంపాతి గట్టిగా, నా తమ్ముడైన జటాయువు చచ్చాడని చెప్పి నా మనసుకు బాధ కలిగిస్తున్నవాడెవడు? జటాయువుకు రావణుడికి యుద్ధం ఎందుకు జరిగింది? చాలా కాలానికి జటాయువు పేరు వింటున్నాను అని అరిచాడు. తరువాత అతను వానరులతో, వానరులారా, సూర్యుడి కిరణాలకు నా రెక్కలు కాలిపోయాయి. ఈ పర్వతం మీద నుంచి నేను దిగిరాలేను. నన్ను కిందికి దింపండి అన్నాడు. తమను తింటానన్న సంపాతి మాటలు వానరులు నమ్మలేకపోయారు. కాని తాము ఎలాగూ చచ్చిపోవటానికే నిశ్చయించుకున్నప్పుడు సంపాతి తింటానని భయపడటం అనవసరమనుకున్నారు. అంగడుడు కొండమీదికి వెళ్లి సంపాతిని కిందికి తెచ్చి అతనికి జరిగినదంతా ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుని కొడుకు రాముడు తండ్రిమాట శిరసావహవించి తమ్ముడు లక్ష్మణుణ్ణి భార్య సీతను వెంటబెట్టుకుని దండకారణ్యానికి వచ్చాడు. అతను జనస్థానంలో ఉండగా రావణుడు సీతను బలాత్కారంగా ఎత్తుకుపోయాడు. రావణుడు ఆకాశమార్గాన పోతుండగా దశరథుడికి మిత్రుడైన జటాయువు చూశాడు. జటాయువు రావణుడితో యుద్ధం చేసి కొంతసేపు సీతను కాపాడి చివరకు చనిపోయాడు. రాముడు జటాయువుకు సంస్కారం చేసి మా ప్రాంతానికి వచ్చి మా పినతండ్రి అయిన సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి అయిన వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానరరాజును చేశాడు. ఆ సుగ్రీవుడి ఆజ్ఞమీదనే మేము సీత కోసం వెదుగుతూ ఇలా వచ్చాం. మాకు సీత జాడ తెలీలేదు. మేము వెనక్కి తిరిగిపోతే నిశ్చయంగా రాముడిచేతనూ సుగ్రీవునిచేతనూ మరణం పొందుతాం అన్నాడు. సంపాతి పెద్దగొంతుతో, వానరులారా, మీరు రాముడితో యుద్ధం చేసి చనిపోయాడని చెప్పే జటాయువు నా తమ్ముడు. ముసలివాడని, రెక్కరులేనివాడని రావణుణ్ణి చంపి పగ తీర్చుకోలేను. ఏం చెయ్యను? వృత్రాసురుని వధ జరిగిన రోజుల్లో అన్నదమ్ముళ్ళిద్దరమూ పోటీపొడి ఎగిరిపోతూ సూర్యుడికి సమీపంగా వెళ్లాం. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి జటాయువు ఎండదెబ్బతిన్నాడు. అప్పుడు నేను వాడికి ఎండ తగలకుండా నా రెక్కలు అడ్డం పెట్టాను. ఆ కారణంగా నా రెక్కలు కాలాయి. నేను వింధ్యపర్వతం మీద పడ్డాను. అది మొదలు నేను ఇక్కడే ఉంటున్నాను. నా తమ్ముడు సమాచారం తెలియరాలేదు అన్నాడు. ఈ మాట విని అంగదుడు సంపాతిని, ఆ రాక్షసరాజైన రావణుడు ఎక్కడుంటాడో తెలుసునా అని అడిగాడు. నాయనలారా, ఆ రావణుడు ఒక అందమైన స్త్రీని తీసుకుపోవటం నేను స్వయంగా ఎరుగుదును. ఆమె తన్నుకోవటం నాకు తెలుసు. ఆమె రామా రామా అని కేకలు పెట్టడాన్ని బట్టి సీతే అయ్యుండాలి. ఇక రావణుడు లంకా అనే నగరంలో ఉంటాడు. అతను విశ్రవసుడి కొడుకు, కుబేరుడి తమ్ముడు. సముద్రం మధ్య ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం మీద లంకానగరం ఉన్నది. మీరు సముద్రం దాటి లంకానగరం చేరారంటే మీకు అక్కడ రావణుడు, సీత కూడా కనిపించవచ్చు. మీరు రాముడిచేత ఆ రావణుణ్ణి చంపించారంటే నా పగ తీరుతుంది. మీరు సముద్రం దాటే మార్గం చూడండి అన్నాడు సంపాతి. తరువాత వానరులు తనను సముద్ర తీరానికి చేర్చగా సంపాతి తన తమ్ముడైన జటాయువుకు జలతర్పణాలు విడిచాడు. సీత జాడ తెలిసినందుకు వానరులకు అమితానందం కలిగింది. జాంబవంతుడు మిగిలిన వానరుల పక్షాన సంపాతితో సీతాపహరణం గురించి ఇంకా వివరంగా చెప్పమన్నాడు. దానికి సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్యపర్వతం మీద పడిపోయినది మొదలు ఇక్కడే ఉండి వృద్ధుణ్ణి అయిపోయాను గదా. అందుచేత నా కొడుకు సుపార్శ్వుడు నాకు వేళకు ఇంత తిండి తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒకనాడు వాడు సూర్యాస్తమయం అయిన దాకా రాకపోగా ఆలస్యంగా వచ్చినవాడు ఆహారం తీసుకురాకుండా వచ్చాడు. అసలే ముసలివాణ్ణి, దానిపైన ఆకలితో ఉండటం చేత వాడిమీద మండిపడ్డాను. అప్పుడు వాడు నన్ను శాంతపరుస్తూ జరిగిన సంగతి చెప్పాడు. వాడు సరియైన వేళకే మహేంద్రపర్వతం మీదికి ఆహారం కోసం వెళ్లాడట. అప్పుడు వాడికి నల్లటివాడొకడు దగదగా ఒరిసే స్త్రీని తీసుకుపోతూ కనిపించాడు. మా వాడు వాళ్లని ఆహారంగా పట్టుకుందామని వాళ్లకు అడ్డం వెళ్లాడు. ఆ నల్లనివాడు సుపార్శ్వుణ్ణి మర్యాదగా అడ్డం తొలగమన్నాడు. ఆ మనిషి మర్యాదను పాటించి సుపార్శ్వుడు
వాళ్లకు దారి ఇచ్చాడు. తరువాత ఆ మనిషి అతివేగంగా వెళ్లిపోయాడట. తరువాత సుపార్శ్వుడు ఆకాశభూతాలని అడగగా ఆ నల్లటివాడు రాక్షసరాజైన రావణుడని, రామలక్ష్మణులను ఎలుగెత్తి పిలిచే ఆ స్త్రీ సీతే అని, రావణుడు ఆమెను ఎత్తుకుపోతున్నాడని తెలిసింది. ఇదే వాడు ఆలస్యంగా రావటానికి కారణం. తరువాత వానరులు సంపాతిని తిరిగి పర్వతం మీదికి చేర్చారు. అక్కడ వానర ప్రముఖులకు తన పాత అనుభవాలను సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్యపర్వతం మీద పడినప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉండేది. అందులో నిశాకరుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. లోపలికి పోతూ నన్ను చూసిన నిశాకర మహర్షి కొంతసేపటికి తిరిగి వచ్చి, గద్దులకు రాజులైన 2 అన్నదమ్ములను నేను ఎరుగుదును. అందులో నువ్వు పెద్దవాడివైనా సంపాతివి కాదు, జటాయువు నీ తమ్ముడు కదా. మీరు 2 అప్పుడప్పుడు మనుష్యరూపాలలో నాకు కనబడి నమస్కరించేవాళ్లు. నీకేమైనా జబ్బుగాని చేసిందా? నీ రెక్కలు ఎందుకు పడిపోయాయి? నిన్ను ఎవరైనా శిక్షించారా అని అడిగాడు. నేను ఆ మహర్షికి జరిగినదంతా చెప్పాను. కైలాసపర్వతం మీద ఋషుల దగ్గర నేను, నా తమ్ముడు శపథం చేసి సూర్యుడు అస్తమించే లోపల సూర్యుడు వెనకాల ఎగిరిపోతామన్నాం. మేం చాలా ఎత్తుకు ఎగిరాం. భూమి మీద ఉన్న నగరాలు అన్నీ బండి చక్రాల ప్రమాణంలో కనిపించాయి. దారిలో మాకు వేదఘోషం వినిపించింది. ఎర్రని చీరలు ధరించి పాటలు పాడే స్త్రీలు కనిపించారు. ఇంకా ఎత్తుకు ఎగిరాం. అడవులు పచ్చికబీళ్లలాగానూ, పర్వతాలు చిన్న రాళ్లలాగానూ, నదులు దారపోగుల్లాగానూ కనిపించాయి. మాకు ఆయాసంతో పాటు భయమూ, మతిచెల్లించటమూ, దృష్టి చెదరటమూ లాంటి లక్షణాలు కూడా కలిగాయి. దిక్కులు తెలియలాలేదు. ఆ ఎత్తున సూర్యులు, భూమి ఒకే ప్రమాణంలో కనిపించారు. అంతలో జటాయువు స్పృహ తప్పి నేలమీద పడసాగాడు. వెంటనే నేను కూడా దిగివస్తూ జటాయువును నా రెక్కలతో కప్పాను. ఆ సమయంలో జటాయువు సూర్యుని వేడినుంచి తప్పించుకున్నాడు గాని నా రెక్కలు కాలిపోయాయి. జటాయువు జనస్థానంలో పడ్డాడనుకుంటాను. ఇదంతా నిశాకర మహర్షికి చెప్పి నాకు జీవించాలని లేదని, పర్వతం మీదనుంచి దూకి చచ్చిపోతానని అన్నాను. ఆ మహర్షి నాకు రానున్నది చెప్పాడు. మీరు సీతను వెదుకుతూ వస్తారని, నేను మీకు సహాయం చేస్తానని, తరువాత నాకు రెక్కలు వస్తాయని, నన్ను ఇక్కడే ఉండమన్నాడు. ఇలా అంటుండగానే సంపాతికి చూస్తుండగానే రెక్కలు రావటం వానరులకు కనబడింది. ఆ రెక్కల ఈకలు ఎర్రగా ఉన్నాయి. సంపాతి పరమానందభరితుడై నిశాకర మహర్షి చెప్పినట్టే నాకు మళ్లీ రెక్కలు వచ్చాయి. బలం తిరిగి వచ్చింది. దీని బట్టి మీ ప్రయత్నం తప్పక విజయవంతమవుతుంది. నేను నా రెక్కల బలం చూసుకుంటాను అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సంపాతి సీతజాడ ఆ విధంగా చెప్పేసరికి వానరులు పట్టరాని ఆనందంతో చిందులు తొక్కుతూ సింహనాదాలు చేశారు. వాళ్లు లంకకు వెళ్లే ప్రయత్నంలో సముద్ర తీరాన్ని చేరారు. ఆ మహాసముద్రాన్ని చూడగానే వాళ్లకు పెద్ద నిరుత్సాహం పుట్టుకొచ్చింది. అది మహాభయంకరంగా ఉన్నది. అందులో భయంకరమైన ప్రాణులున్నాయి. అది ఒక ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించినా అక్కడక్కడ ఎత్తైన తరంగాలు లేచి విరిగిపడుతూ భయపెట్టుతున్నది. దాని అవతలి ఒడ్డు కనిపించటం లేదు. తన వాళ్లందరూ సముద్రాన్ని చూసి బెదిరినట్టు గ్రహించి, అంగదుడు, భయపడకండి, భయం వల్ల ప్రయోజనం లేకపోగా అది మననే తినేస్తుంది. ఇది మన పరాక్రమం చూపవలసిన సమయం. పరాక్రమంతోగాని పని జరగడు హెచ్చరించాడు. ఆ రాత్రికి అందరూ సముద్రతీరానే మకాం వేశారు. మర్నాడు తెల్లవారగానే అంగదుడు వానరసేనను సమావేశపరిచాడు. ఆ వానరులను సమావేశపరచగల శక్తి అంగదుడికి, హనుమంతుడికి తప్ప మరెవరికీ లేదు. మనలో ఏ మహావీరుడు ఈ సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని చూసి తిరిగి వచ్చి సుగ్రీవుని ఆజ్ఞ నిర్వర్తించామన్న మాట దక్కేటట్టు చెయ్యగలాడు? లంకకు ఇక్కడికి మధ్య 100 యోజనాల దూరం ఉన్నది. దాని దాటగలిగినవాడే మనకు ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రాప్తి, మన భార్యలతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించే ప్రాప్తి మనకు కలిగించగలడు. మనం తిరిగి వెళ్లి సుగ్రీవుడికి, రామలక్ష్మణులకు మన మొహాలు చూపించటానికి అతడే పుణ్యం కట్టుకోవాలి. 100 యోజనాలు గల సముద్రాన్ని మీలో ఎవరు దాటగలరో చెప్పండి అన్నాడు అంగదుడు వానర పరివారంతో. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ చెక్కిన బొమ్మల్లా ఉండిపోయారు. అది చూసి అంగదుడు తిరిగి, మీరంతా మేటి బలపరాక్రమాలు గలవాళ్లు, గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప పుట్టుకలు కలవారు, ప్రసిద్ధమైన గమనం గలవారు కదా, కనీసం మీరు ఎంతెంత దూరం దాటగలరో చెప్పండి అన్నాడు. ఈ ప్రశ్నకు కొందరు వానరవీరులు తమ తమ శక్తి సామర్థ్యాలు ఈ విధంగా వివరించారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని వానరులు తమను తాము ప్రశ్నించుకున్నారు. గజుడు తాను 10 యోజనాలు దూకగలనన్నాడు. గవాక్షుడు 20 యోజనాలు దూకగలనన్నాడు. శరభుడు 40 యోజనాలు, గంధమాదనుడు 50 యోజనాలు, మైందుడు 60 యోజనాలు, ద్వివిధుడు 70 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు దూకగలమని చెప్పారు.
తర్వాత జాంబవంతుడు, దూకటంలో నాకు పెద్ద నేర్పే ఉండేది. ఇప్పుడంటే ముసలివాణ్ణి అయిపోతిని. అయినా రామకార్యం గనక ఒళ్ళు దాచుకోవటం తగదు. నన్ను మీరంతా దూకమంటే 90 యోజనాలు నిస్సందేహంగా దూకుతాను అన్నాడు. అందరూ చెప్పిన మాటలు విన్న మీదట అంగదుడు, ఈ 100 యోజనాల దూరము నేనే దూకగలను, తిరిగి రాగలనా అన్నదే నా సందేహం అన్నాడు. అది విని జాంబవంతుడు, అబ్బో, నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలియవా? 100 యోజనాలేమిటి, 1000 యోజనాలు కూడా నువ్వు అవలీలగా దూకగలవు, తిరిగి అలాగే వచ్చేయగలవు నున్ను. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కాని నువ్వు రాజువు, అందుచేత నిన్ను పంపటానికి ఎంతమాత్రమూ వీలులేదు. నువ్వు మాలో ఎవరిని పంపినా పంపవచ్చుగాని నువ్వై పోరాదు. నీ క్షేమం చూడటం మా అందరి బాధ్యత. నువ్వు లంకకు వెళితే మమ్మల్ని ఎవరు చూస్తారు? మేమేం చేయగలం అన్నాడు. దానికి అంగదుడు, సముద్రాన్ని నేను దాటక మీలో ఎవరూ దాటలేకపోతే మనమంతా ప్రాయోపవేశం చేద్దామా? పని పూర్తి కాకుండా కిష్కిందకు తిరిగి వెళ్లి ప్రాణాలతో ఉంటామన్న ఆశ లేదు కదా. ఆ సుగ్రీవుడు మనల్ని తప్పక చంపించేస్తాడు. అందుచేత మాలో పెద్దవాడివైన నువ్వు పని జరిగే మార్గం ఏమిటో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు జాంబవంతుడితో. దానికి జాంబవంతుడు అంగదుడితో, పని జరిగి తీరుతుంది, ఈ పని చేయగలవాణ్ణి, ఇదిగో చూపిస్తాను అని ఒక పక్కన ఏమీ పట్టనట్టు కూర్చునున్న హనుమంతుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. హనుమంతుడా, నువ్వు వానరవీరులలోకెల్లా మేటివి, సమస్త శాస్త్రాలు చదివినవాడివి అయి ఉండి కూడా మాటాపలుకు లేకుండా ఇలా కూర్చుని ఉన్నవేమిటి? ఆ గరుత్మంతుడి రెక్కలకు ఉన్నంత బలం నీ బాహువులకున్నదే. పరాక్రమంలో నువ్వు సుగ్రీవుడికి లక్ష్మణుడికి తీసిపోవు. ఇక ఇతర ప్రాణులను నీతో పోల్చటానికే లేదు. ఈ సంగతి నీకు తెలియదా? నాయనా, నువ్వు పుట్టుతోనే సూర్యుణ్ణి చూసి పండుగా భ్రమిపడి మింగటానికి ఆకాశంలోకి ఎగిరావే, దూకటంలో నీకు సాటి ఎవరు? మా అందరికీ నీ శక్తి ఇప్పుడు చూపించు, ఈ సముద్రాన్ని దాటు. ఈ మాటలు వినగానే అత్యద్భుతంగా ఈ హనుమంతుడి శరీరం విపరీతంగా పెరిగిపోయింది. హనుమంతుడు సముద్రాన్ని దాటటానికి సంసిద్ధుడై కావటమూ, అతని శరీరం పెరగటమూ చూసి మిగిలిన వానరులు పరమానందంతో అతన్ని ప్రశంసిస్తూ పెద్దగా సింహనాదాలు చేశారు. వానరులు మెచ్చుకుంటున్న కొద్దీ హనుమంతుడు వామనుడిలాగా పెరిగిపోయాడు. అతని బలప్రకారమాలు కూడా పెరిగాయి. అతని ముఖం ఎర్రగా పొగలేని నిప్పులాగా ఉన్నది. అప్పుడు హనుమంతుడు లేచి నిలబడి వృద్ధ వానరులకు నమస్కారం చేసి, నేను సముద్రాన్ని వాయువు దాటినంట సులభంగా దాటుతాను, మధ్యలో ఎక్కడా ఆగను. నేను ఉదయగిరి నుంచి సూర్యుడితో బాటే బయలుదేరి అతని కన్న ముందే ఆ గిరి చేరి అతనికి ఎదురుగా రాగలను. నేను ఆకాశంలో వెళ్లే వేగానికి సముద్రం నా వెంట రాగలదు. నేను సముద్రం దాటేటప్పుడు ఆకాశంలో మేఘాలు చెల్లాచెదురవుతాయి, పర్వతాలు కంపిస్తాయి. నేను తప్పక సీతను చూసి వస్తాను. నాకు మంచి శకునాలు కనబడుతున్నాయి. అవసరమైతే లంకను మొత్తంగా పెళ్లగించి భుజాన వేసుకుని వెంట తెస్తాను అన్నాడు. హనుమంతుడు ఇలా చెబుతుంటే వానరులకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. జాంబవంతుడు అతనితో, నాయనా, నువ్వు మా అందరి బాధ పోగొట్టావు. నువ్వు వెళ్లే పని నెరవేరగలందులకు మేమందరమూ ధ్యానిస్తాం. మా ఆశీర్వచనాలతో నువ్వు సముద్రాన్ని దాటు, మా అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. నేను పైకి ఎగిరేటప్పుడు నా పాదాల తోపుడుకు భూమి ఆగదు, అందుచేత నేను ఈ మహేంద్ర పర్వతం మీది నుంచి ఎగురుతాను అంటూ హనుమంతుడు వేగంగా పోయి ఆ పర్వతం పైకి ఎక్కాడు. అతను పర్వతం మీదికి వెళ్లి ఎగిరే ముందు పర్వతాన్ని చేతులతోనూ కాళ్లతోనూ ఊపి చూశాడు. అచలంగా ఉండవలసిన ఆ పర్వతం చాలాసేపు కంపించిపోయి దానిమీద ఉన్న చెట్ల పూలన్నీ రాలిపోయాయి, రాళ్లు దొర్లాయి. పర్వతం మీది గుహలలో ఉండే జంతువులు వికృతంగా ఏడిచాయి. పర్వతం మీద ఉండే ఋషులు, విద్యాధరులు పర్వతం బద్దలైపోతున్నదని భయపడ్డారు. విద్యాధరులు తమ స్త్రీలతో సహా ఆకాశంలోకి లేచారు. వాళ్లకు మహాకాయుడైన హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడు గాలిలోకి లేవబోతూ తన తోకను విదిలించి, చేతులు బిగబట్టి, కాళ్లు వంచి, శ్వాస స్తంభించి తాను పోబోయే ఆకాశమార్గం చూసుకుని వానరులతో, నేను లంకకు పోతున్నాను. అక్కడ సీత కనిపించకపోతే అక్కడి నుంచి తిన్నగా స్వర్గానికే వెళతాను. అక్కడ కూడా సీత కనబడకపోయిందో తిరిగి లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి తెస్తాను, లేదా రావణునితో సహా లంకనే తెస్తాను అన్నాడు. ఇలా చెప్పి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో బాటు అనేక చెట్లు కూడా లేచాయి. అతని శరీరం నిండానో సముద్రం నిండానో పూలు రాలాయి. చాచిన హనుమంతుడి చేతులు 5 తలల పాముల్లాగా ఉన్నాయి. అతని కళ్ళు సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉన్నాయి. అతని తోక నిటారుగా పైకి లేచి ఉన్నది. హనుమంతుడు అతివేగంగా పోతుంటే అతని చేతులు కిందుగా గాలిచేసే ధ్వని మేఘగర్జనలాగా ఉన్నది. అతను లంకకు చేటు కలిగించే తోకచుక్కలాగా ఉన్నాడు.
అతని నీడ సముద్రం మీద అతనితో పాటు కదులుతున్నది. అతను వెళ్లే దిక్కుగా సముద్రం తెరులుతున్నది. అలా వెళుతున్న హనుమంతుణ్ణి చూసి సముద్రుడు ఇలా అనుకున్నాడు, నేను ఈ హనుమంతుడికి సహాయం చెయ్యాలి. ఇతను ఇక్ష్వాకు కులానికి చెందిన రాముణ్ణి నిమిత్తం వెళుతున్నాడు. నన్ను ఉద్ధరించిన సగరుడు ఇక్ష్వాకు కులంవాడేగదా, ఆయన పేరేనే నాకు సాగరం అన్న మాట వచ్చిందిగదా. అందుచేత ఈ హనుమంతుడికి లంకకు పోయే మధ్యదారిలో కొంత విశ్రాంతి కలగజేస్తాను. ఇలా అనుకుని సముద్రుడు మైనాకుడనే పర్వతంతో, మైనాకుడా, నిన్ను ఇంద్రుడు పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా మూసి ఉంచమని ఆదేశించాడుగదా, నీవిప్పుడు నీటి అడుగు నుంచి పైకి పెరగాలి. హనుమంతుడు నీవుండే దారి మీదుగా ఎగిరిపోతున్నాడు. అతను నిన్ను దాటి ముందుకు వెళ్లిపోకమునిపే నీ బంగారు శిఖరాలను నీటిపైకి పెంచి వాటిపైన హనుమంతుడు విశ్రమించే సదుపాయం చెయ్యి అన్నాడు. వెంటనే మైనాక పర్వతం నీటిపైకి పెరిగింది. అది చూడడానికి తూర్పు సముద్రంలో నుంచి పైకి లేచే సూర్యుడిలాగా ఉన్నది. ఆ పర్వతం తన దారికి అడ్డంగా చూపగోరుతున్నాడు. అందుచేత నువ్వు పైకి పెరగటం చూసి హనుమంతుడు తనకు ఆ పర్వతం విఘ్నం కలిగించజూస్తున్నది అనుకున్నాడు. ఈ అపోహతో హనుమంతుడు గట్టిగా హుంకరించి ఆ పర్వత శిఖరాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసి పడగొట్టాడు. అంతులేని హనుమంతుడి బలం చూసి మైనాకుడు పరవశుడై మానవరూపంలో పర్వత శిఖరాన ప్రత్యక్షమై, హనుమంతుడా, నీ బలం ఎలాంటిదని చెప్పాలి? ఏ ప్రాణికి సాధ్యం కాని విధంగా సముద్రాన్ని లంఘిస్తూ కూడా ఏమాత్రమూ అలసిపోకుండా నీ బలంతో నన్ను పడదోయగలిగావే. కొంచెంసేపు ఈ శిఖరం మీద విశ్రాంతి తీసుకో. సముద్రుడు రాముడికి పూర్వపురుషుడైన సగడుని వల్ల, అతని కొడుకుల వల్ల చాలా మేలు పొందాడు. ఆ కారణంగా సముద్రుడు రామకార్యం మీద పోతున్న నీకు తగిన సత్కారం చేసి శగరవంశానికి కృతజ్ఞత చూపగోరుతున్నాడు. ఇక్కడ కొంచెంసేపు విశ్రమించి నీ దారిన వెళ్ళు అన్నాడు. మైనాకుడు హనుమంతుడితో ఇంకా ఇలా అన్నాడు, వాయుదేవుడి కొడుకుగా కూడా నేను నిన్ను పూజించవలసి ఉన్నది. దానికి కారణం ఉన్నది. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గాలిలో తిరుగుతున్నప్పుడు కింద పడతాయేమో అని దేవతలు ఋషులు భయపడ్డారు. అది తెలిసి ఇంద్రేంద్రుడు తన వజ్రాయుధంతో అనేక వేల పర్వతాల రెక్కలను ఖండించాడు. అతను నా రెక్కలను ఖండించడానికి వస్తుండగా వాయుదేవుడు చూసి నన్ను కాపాడడానికి దూరంగా నెట్టుకుపోయి సముద్రంలో పడేశాడు. ఆ విధంగా నేను వాయుదేవుడికి రుణపడి ఉన్నాను. కనుక నువ్వు నా ఆతిథ్యం స్వీకరించు. నిన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మైనాకుడు తనకు సాదరంగా ఆతిథ్యమిస్తానన్నందుకు హనుమంతుడు సంతోషించి, నీ మాటలే నాకు గొప్ప ఆతిథ్యం. మీ ఆతిథ్యం నిరాకరిస్తున్నందుకు కోపించవద్దు. నేను ఈ సమయంలో ఏమాత్రమూ జాప్యం చెయ్యరాదు. సాయంకాలం లోపుగా తిన్నగా లంకకు పోతానని మాట ఇచ్చియున్నాను. మధ్యలో నేను ఆగకూడదు అన్నాడు. ఇలా అని హనుమంతుడు మైనాక పర్వతాన్ని చేత్తో తాకి ఆకాశమార్గన్న ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి కలుగుగాక అని మైనాకుడు, సముద్రుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాక పర్వతాన్ని చూస్తూ ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా పోయి ముందుకు వెళ్లాడు. ఇది అంతా చూస్తున్న దేవతలు, మహర్షులు, సిద్ధులు, దేవేంద్రుడు మైనాకుణ్ణి మెచ్చుకుని, మైనాకుడి అంత గొప్పవాడి ఆతిథ్యం నిరాకరించటం ఒక్క హనుమంతుడికే తగింది. లోకంలో మరెవరూ అలా చేసి ఉండరు అనుకున్నారు. ఇంద్రుడు మైనాకుడితో, మైనాకుడా, నిన్ను చూసి చాలా సంతోషించాను. ఇక ఎన్నడూ నీకు నా భయం ఉండదు అన్నాడు. ఈ మాట విని మైనాకుడు కూడా తనకు ఇంద్రుడి భయం తీరిపోయినందుకు ఎంతో సంతోషించాడు. ఈలోపుగా హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు మొదలైన వారికి హనుమంతుడి బలం ఇంకా ఎంత ఉన్నదో చూడాలన్న కోరిక కలిగింది. వాళ్లు సర్పాలకు తల్లి అయిన సురస వద్దకు వెళ్లి, హనుమంతుడనేవాడు వాయుపుత్రుడు, సముద్రం మీదిగా ఎగిరి వెళుతున్నాడు. నువ్వు పర్వతాకారం గల రాక్షసి రూపం ధరించి పెద్ద కోరలు, గోరోచనం రంగుగల కళ్ళు పెట్టుకుని అతన్ని ఆటకాయించు. అతను నిన్ను గెలిచి ముందుకు పోతాడో లేక భయపడతాడో చూడాలి అన్నారు. సురస దేవతల కోరికను పాటించి మహాభయంకరమూ వికారమూ ఆయన శరీరం ధరించి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి, ఓ హనుమంతుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు. నిన్ను తింటాను. నా నోట ప్రవేశించు అని నోరు తెరిచింది. ఈ మాట విని హనుమంతుడు ముఖాన సంతోషం కనబరుస్తూ చేతులు జోడించి, దశరథుడి కొడుకైన రాముడు అనేవాడు లక్ష్మణుడు అనే తమ్ముడితోనూ సీత అనే భార్యతోనూ దండకారణ్యానికి వచ్చాడు. ఆ రాముడు కార్యాంతరము మీద ఉన్న సమయంలో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా సీత దగ్గరికి పోతున్నాను. అందుకు నువ్వు కూడా సహాయపడు. లేదంటావా సీతను చూసి రాముడి పని పూర్తిచేసి నేనే నీ నోటిలోకి వస్తాను. ఇది నిజం అన్నాడు. ఈ మాటకు సురస
నన్న దాటి ఎవరూ పోలేరు, అలా నాకు వరమున్నది అన్నది. సురస నోరు తెరుచుకుని ఉన్నది. ఆ నోరు పెద్ద గుహలాగా ఉన్నది. హనుమంతుడు తన శరీరాన్ని అంగుళం ప్రమాణానికి తగ్గించి అతి వేగంగా సురస నోట్లోకి పోయి మళ్లీ బయటకి వచ్చి, దక్షుడి కూతురా, నమస్కారం. నీ నోట్లోకి వెళ్లి వచ్చాను, ఇక నన్ను సీత దగ్గరికి వెళ్ళని అన్నాడు. సురస వెంటనే రాక్షసి రూపం మాని తన మామూలు రూపం ధరించి, హనుమంతుడా, నువ్వు సుఖంగా వెళ్ళిరా, నువ్వు వెళ్లే పని జరుగుతుంది, సీతారాములను తిరిగి కలుపు అన్నది. హనుమంతుడు తిరిగి లంకకేసి ఎగురుతూ వెళ్లాడు. అతను అలా ఆకాశంలో వెళుతూ ఉండగా సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసి, ఇదేదో జంతువు నా పాలపడింది, దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకునింది. హనుమంతుణ్ణి అతని నీడను పట్టుకుని లాగసాగింది. ముందుకు పోయే పెద్ద ఓడను బలమైన ఎదురుగాలి వెనక్కు తోసుకుపోయినట్టుగా అయ్యింది హనుమంతుడి పని. అతను అమిత ఆశ్చర్యంతో అన్ని పక్కలా పైన కింద చూసేసరికి సముద్రంలో తేలుతో ఒక మహాజంతువు కనిపించింది. దక్షిణ సముద్రంలో ఒక అద్భుత శక్తిగల జంతువు ఉన్నదని, అది నీడను పట్టుకుని లాగగలదని సుగ్రీవుడు ముందే చెప్పాడు. ఇదే ఆ జంతువు అయి ఉంటుందని హనుమంతుడు గ్రహించాడు. అతను తన దేహాన్ని పెంచాడు. అది చూసి సింహిక తన శరీరాన్ని పెంచి తన నోరు హనుమంతుడి శరీరం కన్నా పెద్దదిగా చేసి తెరిచి అతన్ని కబళించబోయింది. ఆ సమయంలో హనుమంతుడు సింహిక శరీరం లోపలి మర్మాంగాలు కనిపెట్టాడు. అతను వెంటనే తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోట్లోకి పోయి దాని మర్మాంగాలు చీల్చి అది తిరిగి నోరు మూసుకునే లోపల బయటికి వచ్చేసి శరీరం మామూలు ప్రమాణానికి పెంచాడు. గుండె చీరిపోయి సింహిక కళేబరం సముద్రం మీద తేలింది. అక్కడ ఒక పర్వత శిఖరం మీద బాలి దేవేంద్రుడి అమరావతికి తీసిపోని లంకానగరాన్ని చూశాడు. లంకానగరం త్రికూట శిఖరం మీద ఉన్నది. హనుమంతుడు లంకానగరం కేసిపోతూ బాగా పూచి దట్టంగా ఉన్న చెట్లుగల పర్వత శిఖరాలను, ఉద్యానవనాలను చూశాడు. అతనికి అనేక రకాల పూల చెట్లు, పక్షులు, పౌర ఉద్యానాలు, రాజ ఉద్యానాలు, అనేకమైన అందమైన దృశ్యాలు కనిపించాయి. లంకా నగరం చుట్టూ అగడ్తలున్నాయి. వాటిలో తామరలు, కలువలు ఉన్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలు ఉన్నాయి. నగరంలోకి ఎవరూ పోకుండా సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఇళ్ల మధ్యగా వీధులున్నాయి. ఎక్కడ చూసినా కోటబురుజులున్నాయి, జెండాలు ఉన్నాయి. త్రికూట శిఖరం మీద ఉండడం కారణంగా లంకానగరం ఆకాశంలో నిర్మించినట్టుగానే కనపడింది. దాన్ని నిర్మించినవాడు విశ్వకర్మ. హనుమంతుడు క్రమంగా లంకానగరపు ఉత్తర ద్వారాన్ని చేరుకుని రావణుడి బలం ఎంతటిదో గ్రహించటానికి ప్రయత్నించాడు. ఈ మహానగరాన్ని జయించటం ఎవరితరం? ఒకప్పుడు ఇది కుబేరుడిది. కాని ఈనాడు కుబేరుడు కూడా ఇందులో ప్రవేశించలేడు. గుహకు పాములు కాపలా ఉన్నట్టు ఈ నగరానికి సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. దానికి రక్షగా దాటరాని సముద్రమున్నది. వానరులు సముద్రాన్ని దాటి ఇక్కడికి రావటమే అసాధ్యం. ఒకవేళ వచ్చినా ప్రయోజనముండదు. ఎందుకంటే ఈ లంకను దేవతలు కూడా జయించలేరు. రాముడు ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏం లాభం? లోపలికి పోవటమే అసాధ్యమైన ఈ లంకానగరంలో రాముడు ఏం చేయగలడు? రాక్షసులంటే చాలా క్రూరులు. సామం వల్ల వారిని జయించటం సాధ్యం కాదు. సంపదలో మునిగి తేలుతున్న వాళ్లకు దానోపాయం పనిచెయ్యదు. బలగర్భం గలవాళ్లు కావడం చేత భేదోపాయం పారదు. అతిబలం గలవాళ్లు గనక యుద్ధానికి అవకాశం లేదు. ఇంతకు సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి నలుగురికి మాత్రమే ఉన్నది. తనకు, అంగదుడికీను, నీలుడికి, సుగ్రీవుడికీను మరెవరూ రాలేరు. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి తన ఆలోచన అప్రస్తుతమని తోచింది. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు? ముందు సీత బ్రతికి ఉన్నదో లేదో తెలుసుకోవాలి. బ్రతికి ఉంటే సీతను చూడాలి, తరువాతే ఏ ఆలోచనైనా అనుకున్నాడు. హనుమంతుడు మళ్లీ ప్రయాణం సాగించాడు. ఇప్పుడతనికి సముద్రం అవతలి తీరము, చాలా దూరాన అరణ్యాలు కనిపిస్తున్నాయి. లంకాద్వీపం, మలయ పర్వతం మీది వనాలు, నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలు కూడా కనిపిస్తున్నాయి. అతని మొదటి సమస్య లంకానగరం ప్రవేశించడం. మరీ పెద్ద శరీరంతో ప్రవేశిస్తే రాక్షసులకు అతను దొరికిపోతాడు. మరీ చిన్న శరీరమైతే లంక అంతా కలయదిరగటం చాలా కష్టమవుతుంది. అందుచేత హనుమంతుడు తన శరీరాన్ని అంత పెద్దది మరీ చిన్నదీ కాకుండా చేసుకుని రాత్రివేళ లంక అంతా తిరగా నిశ్చయించాడు. సీతను చూసే లోపల అతను రాక్షసులకు దొరికిపోవటం ప్రమాదకరం. వాళ్లు అతన్ని తీసుకుపోయి రావణుడి ముందు పెడతారు. రావణుడు దూత అని మన్నించి వదిలేవాడు కాదు. అందుచేత హనుమంతుడు సూర్యుడు అస్తమించేదాకా వేచి ఉండి తన శరీరాన్ని పిల్లి ప్రమాణానికి తగ్గించి చూడడానికి వింతగా కనిపించాడు.
అతను మామూలు కోతిలాగే దూకుతూ లంకానగరం సమీపించాడు. నగరంలో వీధులన్నీ తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. ఇళ్లకు చక్కని ప్రాకారాలు ఉన్నాయి. వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు ఉన్నాయి. బంగారు పూతగల కిటికీలు ఉన్నాయి. మేడలు 7-8 అంతస్తులు గలవి. నగరంలో ఎక్కడ చూసినా స్ఫటికంతోనూ మణులతోనూ చేసిన అలంకరణలు ఉన్నాయి. లంకానగరం గంధర్వ నగరంలాగున్నది. భయంకరులైన రాక్షసుల రక్షణలో ఉన్న ఆ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారో హనుమంతుడికి అంతుబట్టలేదు. సీతను చూడబోతున్నానన్న సంతోషంలో అతను ఈ విచారాన్ని మరచిపోయాడు. అంతలో చంద్రోదయమైంది. లంకిని స్త్రీ రూపంలో భయంకర ఆకారంతో హనుమంతుడి ముందు ప్రత్యక్షమయ్యి, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీవంటి కోతి ఈ లంకానగరంలోకి అడుగుపెట్టరాదు అన్నది. దానికి హనుమంతుడు, నీకు కావాల్సిందంతా చెప్తాను. ముందు నువ్వు ఎవరితోవో చెప్పు. నగరద్వారం దగ్గర నన్ను అటకాయించి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు. మహాపరాక్రమశాలి అయిన రావణుడి కింకరిని నేను. రావణుడి ఆజ్ఞతో నేను లంకా పట్టణాన్ని రక్షిస్తున్నాను. నన్ను జయించి ఎవరూ ఈ నగరంలోకి పోలేరు. నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నేనే ఈ లంకిని. ఇక నీ సంగతి చెప్పు అన్నది లంకిని. కోపంగా, నాకు లంకానగరం చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు. నన్ను జయించిగాని నువ్వు లంకానగరాన్ని చూడలేవు అన్నది లంకిని. నేను నగరం చూసి నా దారిన వెళ్లిపోతాను అన్నాడు హనుమంతుడు. లంకిని కోపంతో, హేవై భయంకరమైన కోతి, నేను కాపుగునువా? కాపుగునువును అంటే నన్ను అడ్డుకున్న దగ్గరే నన్ను చంపకూడదు అని విలవిలలాడుతూ చేత్తో కొట్టింది. హనుమంతుడు మరింత భయంకరంగా అరిచి ఎడమచేతి పిడికిలితో లంకను పొడిచాడు. ఆ దెబ్బకే లంకిని విలవిలలాడుతూ కిందపడి, అయ్యో నన్ను చంపకు, నువ్వు చాలా బలంగలవాడివి. నన్ను ఒక కోతి జయించిన నాడు రాక్షసులకు ప్రమాదమని బ్రహ్మ ఒకప్పుడు చెప్పాడు. రావణుడు సీతను తీసుకురావడం వల్ల ప్రమాదం రానున్నట్టు కనపడుతుంది. లంకిని భయంకరంగా అరిచి హనుమంతుణ్ణి చేతులు దోచి పట్టుకుని, వెళ్లి నగరమంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నది. తర్వాత హనుమంతుడు నగరంలోకి ద్వారంగుండా ప్రవేశించకుండా శత్రువుకు తగినట్టుగా ప్రాకారం మీద నుంచి దూకి ఎడమకాలు ముందు నగరంలో పెట్టాడు. అతను రాజవీధి వెంబడి పోతుంటే సంగీతవాద్యాల ధ్వనులు, మనుషులు నవ్వుతున్న ధ్వనులు వినిపించాయి. ఇళ్లు చాలా ఎత్తుగా మణులతోనూ పుష్పమాలలతోనూ అలంకరించి ఎంతో అందంగా ఉన్నాయి. ఆడవాళ్లు మద్యం తాగి 3 స్థాయిలలోనూ మనోహరంగా పాడుతున్నారు. కొందరు రాక్షసుల ఇళ్ల నుంచి వేద పఠనం వినిపిస్తున్నది. కొందరు రాక్షసులు గట్టిగా అరుస్తున్నారు. వీధుల్లో అక్కడక్కడ రాక్షస సైనికులు కూడి ఉన్నారు. ప్రవేశించరాని లంకలో ప్రవేశించాను. సీతను తప్పక చూస్తాను అనుకున్నాడు హనుమంతుడు. ఇంతటితో వీరహనుమాన్ 4వ భాగం పూర్తయింది. వచ్చే ఎపిసోడ్లో 5వ భాగం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి శ్రీ మైత్స్ ఛానల్.